రైట్. ఇక్కడ 133వ కీర్తన 1వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈరోజు దేవుని వాక్యంలోకి పోదాం. 133వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, తర్వాత ఎంత మనోహరం అన్న మాట ఉంది. మరి దానిని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం. అంటే సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే దేవునికి, తర్వాత మనిషికి, వ్యక్తులకి ఎలాంటి మేలు కలగదు అన్నటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే ఐక్యత కలిగి ఉంటే ఏం కలుగుతుందట? మేలు. మరి ఐక్యత లేకపోతే మేలు లేనట్టే. ఇక్కడ ఐక్యత లేకపోతే మేలు లేదు, ఐక్యత కలిగితే మేలు. తర్వాత ఎంత అన్నాడు? ఎంత మనోహరం. మనోహరము అనేసి అంటే అర్థం ఏంటంటే చూస్తూ ఉన్నప్పుడు ముచ్చటగా ఉండేది. ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా కొన్ని వస్తువులు కానీ, కొన్ని సీనర్స్ కానీ, కొన్ని ప్రాంతాలు వెళ్ళేటప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళి ఉండేటప్పుడు మనకి చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ప్రాంతం చూడాలి, ఎంత బాగుంది అని మనం మాట్లాడతాం. అలాగే ఇక్కడ కూడా ఐక్యత కలిగి ఉండడం ద్వారా అందరూ చూస్తున్నటువంటి వారిలో మనలో కూడా ఎంత అందంగా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే మనిషి మరి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యతతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎంతో 10 మంది చూసేటప్పుడు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, గ్రామంలో కానీ, సమాజంలో కానీ ఎంతో అందంగా కనబడతారు. చూడండి, వాళ్ళందరూ ఎంత ఐక్యతగా వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది మనం చూస్తున్నాం. అయితే నేను ఒక్కొక్కసారి మనం కొన్ని సంఘాలలో చూసేటప్పుడు సంఘమంతా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు సంఘమంతా ఐక్యత కలిగి చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత ఒక ప్రోగ్రాము, ఒక పాట వేసేటప్పుడు అందరు ముసలివారు కాదు, మరి పిల్లలు కాదు, తర్వాత వృద్ధులు కారు, ఎవరు కూడా కారు, అందరూ కలిసి డాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఆ గుంపు చూస్తున్నప్పుడు గొప్ప అందంగా కనబడుతుంది, చాలా మనోహరంగా కనబడుతుంది. ఎందుకంటే వారిలో ఏముంది? యూనిటీ ఉంది, ఐక్యత ఉంది. ఆ ఐక్యత అన్నటువంటిది మనం బయటలో చూస్తున్నప్పుడు గొప్ప మనోహరంగా కనబడుతుంది, గొప్ప అందంగా ముచ్చటగా కనబడుతుంది. అందుకబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే మనము కూడా మన సంఘాలలో కానీ, కుటుంబాలలో కానీ, వ్యక్తులలో కానీ, సమాజంలో కానీ యూనిటీ ఉండాలి అన్నటువంటిదే నేను కోరుకుంటున్నాను. నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. అంటే మరి ఏమేమి యూనిటీ లేమా అని మీరు అనుకోవచ్చు. అరే ఈరోజు మరి మీరు పాస్టర్ గారు మరి యూనిటీ గురించి మాట్లాడుతున్నారు, మాకు యూనిటీ లేదా అనేసి అంటే ఏమో, యూనిటీ ఉండకపోవచ్చు. ఈరోజు యూనిటీ గురించి చెప్పాలనే దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. యూనిటీ గురించి, ఐక్యత గురించి చెప్పాలనే దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. కాబట్టి నేను ఈరోజు యూనిటీ గురించి, ఐక్యత గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. మరి మనము వాక్యం ఈరోజు ఏది చెప్పాలి అన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఏ ఐడియా అయితే ఇస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో ఆ విధంగా మనం తయారు చేసుకుని ఈరోజు వస్తాం. అంతే తప్ప మన సొంతంగా ఆలోచించుకొని మనం ఇక్కడ చెప్పడానికి కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగుండే, నేను ఎక్కడైనా సరే ముందుగానే వాక్యం అన్నది ప్రిపేర్ చేసుకుని నేను వస్తాను. మరి ఇక్కడ విషయాలు కాదు, నా ముందు నేను ప్రార్థన పూర్వకంగా ముందే నేను ప్రిపేర్ చేస్తాను. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల ముందు నేను ప్రిపేర్ చేసి ఉంచేస్తాను అంతే. అందుకనక మరి ఇక్కడికి వచ్చి మనం వాక్యం అన్నట్టు చెప్తున్నాం, వెంటనే తీయడానికి కాదు. అందుకబట్టి దేవుని చిత్తం ఏదైతే ఉందో ఈరోజు మనం మాట్లాడదు. అందుకనక సహోదరులు మరి ఐక్యత ఏ రకంగా ఉండాలి, మరి ఏ రకంగా ఉండాలి అన్నట్టు మనం చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం.
సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో, సహోదరులారా లేదా సహోదరులారా, బుయాంజీ తొనాంజీ మీరందరూ కానీ కుడ్డెబ్బేన్ ఏకభావముతోనూ కనంటే ఒకే ఆలోచన ప్రకారం మీరు ఉండాలి. అందుకనక ఏకభావం, ఏదైనా మన భావాలు అన్నటువంటిది, నా భావము నా ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అన్నది నీ ఆలోచనతో ఏమవ్వాలట? కలవాలి. కలిస్తేనే ఏకం, అది కలవకపోతే ఏకము కాదు. మనం ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఏదైతే అనుకున్నానో నీవు అదే అన్నావు అంటావా లేదా? నేను ఏదైతే అనుకున్నానో నేను చెప్పాలనుకున్నాను, కానీ నా మనసులో మాట నీవు కూడా చెప్పావు అని అంటావు. ఎందుకు అంటే అతను అనుకున్నది ఏమైంది? ఒకటే అయింది. అదే ఏకం అంటారు. అంటే మన సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకభావము కలిగి ఉండాలి. అందుకనక మొదటి భాగంలో ఏంటంటే ఏకభావము కలిగి ఉండాలి. మన భావాలన్నీ కూడా, అభిరుచులన్నీ కూడా ఒకలాగే ఉండాలి. అంటే తిండి విషయంలో అయితే వేరువేరుగా ఉండొచ్చు, కానీ మన దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కానీ, గ్రామాలకు వచ్చేటప్పుడు కానీ, సంఘాలలో వచ్చేటప్పుడు కానీ మనం ఒకే మనసుతోనూ ఒకే భావంతోనూ మనం మెలగాలి. అప్పుడు మనం ఏవైనా సరే సాధించగలం. అందుకనక ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. మనం ఐక్యత కలిగి ఉన్నాము కాబట్టి మేలు కలిగినటువంటి మన సంఘానికి, గ్రామానికి మేలు కలిగినటువంటి ఒక మందిరాన్ని ఈరోజు కట్టుకున్నాం. ఇది మేలా కాదా? కీడా మేలే కదా. మనం ఏ రకంగా ఉన్నాము? ఏకభావం కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ మనం చేయగలం. ఆ ఏకభావము, ఏకత్వము అన్నటువంటిది కంటిన్యూ కొనసాగుతూ వెళ్ళాలి. ఇంతటితో ఆపడానికి కాదు. ఈరోజు చాలు, ఏకభావం అయిపోయింది, ఒకబిడ చర్చ అయిపోయింది, ఈరోజు సంఘంతో పని లేదు, నేను ఒకరితో ఒకరు గొడవ పెట్టుకుంటాను, గుళ్ళు పెట్టుకుంటాను, సంబంధం లేకుండా ఉంటాను అనడానికి వెళ్ళలేదు. దేవునిలో మనమందరం ఒకే భావం కలిగి ఉండాలి. ఎందుకు అంటే క్రీస్తు రక్తము ఒకటే. ఆ క్రీస్తు రక్తం ద్వారా మనమందరం కూడా ఒకే రక్తం ద్వారా, ఎవరి రక్తం అది? యేసు రక్తం. యేసు శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా, ఒకే రక్తం ద్వారా మనమందరం కూడా కడగబడ్డాము, పాప విమోచన చేయబడ్డాము. కాబట్టి మనమందరం కూడా ఎలాంటి భావం కలిగి ఉండాలి? ఏకభావము కలిగి ఉండాలి. ఏకభావము కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతున్నాడు, వారును మన యందు ఏకమై ఉండవలననియు వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. చూసారా, ఈ వాక్యం మీకు అర్థమైందో లేదో? అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే విశ్వాసము ద్వారా మరి మాట్లాడుతున్నాడు, వాక్యము వలన నాయందు విశ్వాసం కలిగి ఏకత్వము కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం ద్వారా నాయందు అంటే మనలో ఇప్పుడు అందుకనక ఏమవుతుందంటే డినామినేషన్లు ఈరోజు ఏమైపోతున్నాయి? డినామినేషన్లుగా మారిపోతున్నాయి. అంటే నా సంఘము గొప్పది, నా సంఘము గొప్పది, నా సంఘము గొప్పది, నా సంఘంలో విశ్వాసులు గొప్పది అని ఈరోజు మనలో మనం ఏమైపోతున్నాము? ఐక్యత లేకుండా అయిపోతున్నాం.
సంఘంలో అంటే చర్చ బైబిల్లో ఉన్నట్టు కొన్ని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడారు వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, కొందరు అనలేదు. వాక్యము ఎవరిది? వాక్యము ఎవరు? దేవుడే. ఆ దేవుడు ఎవరు? వాక్యము దేవుడే. ఆ దేవుడు ఎవరు? యేసే. అంతకు మునుపు మరి ఏమంటారంటే అదృశ్య రూపునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా, వాక్య రూపంలో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనక వాక్యము ఎవరు? యేసే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారయే కృపాస సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని. ఆ వాక్యము అందుకనక మనం ఆది కాండంలో చూస్తే వాక్యము ఎక్కడ అల్లాడుతుందట? ఆ సముద్రం మీద అల్లాడుతూ ఉందట. వాక్యం అట సముద్రంలో నీటి మీద ఏమిటి? ఆ సముద్రం కాదు, ఆ నీటి మీద ఏటుందట? తేలియాడుతుందట వాక్యం. ఆ వాక్యమే అంతకు మునుపు మరి కనబడలేనటువంటి మరి ఏమంటారంటే శబ్ద రూపంలో కనబడినటువంటి యేసు తర్వాత మరి శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చి క్రీస్తు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా, తిరిగి మరి మృత్యుంజడే లేవటం ద్వారా మనమందరం రక్షింపబడ్డాం. అందుకనక గ్రంథాలు ఎన్ని భాగాలు విభజించబడింది? 2, పాత క్రొత్త. క్రొత్త ఎవరు వచ్చిన తర్వాత మారింది? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన. మరి దానికంటే ముందు క్రీస్తు రాకమునుపు అంటే క్రీస్తు లేడా? అంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు లేరా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ శరీరధారిగా రాలేదు. అదృశ్య రూపిణిగా ఉన్నాడు. అదృశ్య రూపిణిగా ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా కనబడలేదు. మాట రూపంలో మాత్రమే మనకు కనబడ్డాడు. అందుకనక ఇందాక మరి బాబు మరి మోషే ఎక్కడికి వెళ్ళాడు? సినాయి కొండ మీద వెళ్ళి దేవుని పిలుపు ద్వారా సినాయి కొండ మీద వెళ్ళినప్పుడు నీవెవడు, నీ మాట్లాడుతున్నాడు వాడు ఎవడు అని అన్నప్పుడు ఉన్నవాడను అనువాడను నేనే. అంతవరకు దేవుడు ఎవరు అన్నది ఎవరికి తెలియదు. వాయిస్ మాత్రమే, వాక్యం మాత్రమే, మాటల రూపంలో మాత్రమే వినబడింది. కానీ తర్వాత వాడెవడు అన్నటువంటి ఏమంటారంటే మాటల రూపంలో మాత్రమే మాట్లాడాడు. కానీ మాటల రూపంలో మాట్లాడినటువంటి దేవుడు ఎవడు అన్నది కూడా తెలియలేదు. నేను మాట్లాడుతున్నాను మీకు ఇక్కడ దూరంగా ఉన్నటువంటి వారు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారు అయితే నేను కనబడుతున్నాను కదా, మీరందరూ కూడా నేను కనబడుతున్నాను. కానీ దూరంగా ఉన్నటువంటి వారు, దూరంగా ఉన్నటువంటి ఏమి వినబడుతుంది? నా మాటలు వినబడుతుంది. కానీ నా మాటలు వినబడుతుంది కానీ నేను కనబడను. అంటే ఎవరు మాట్లాడుతున్నారో బయట ఉన్నటువంటి వారికి తెలియదు. ఎవరికి తెలుసు? కాదు, లోపల ఉన్నటువంటి వారు, సంఘంలో లోపల ఉన్నటువంటి వారు మాత్రమే నేనెవరినో అన్నటువంటి మీకు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఎవరు అన్నటువంటిది దేవునికి తెలుసు. కానీ ఆ దేవుడు మాట్లాడినటువంటి మాటలు మాత్రం వినబడింది. ఆ మాటలు మాత్రం విన్నది. కానీ మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్నటువంటిది నీకు కానీ మనకి కానీ ఎవరు కూడా తెలియలేదు. కానీ మన ఆ వాక్యము, మాటల రూపంలో ఉన్నటువంటి వాక్యము శరీరధారిగా మరి క్రీస్తు శకము 1వ సంవత్సరంలోన మరి యేసుక్రీస్తు వారు వచ్చారు. క్రీస్తు రావడంతోనే శతాబ్దం, క్రీస్తు శకం అన్నటువంటిది ప్రారంభమైంది. ఇప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అందుకని క్రీస్తు శకం అన్నటువంటిది యేసు వచ్చిన తర్వాతే. ఆ శరీరధారిగా ఎప్పుడైతే వచ్చాడో క్రీస్తు శకం ప్రారంభమైంది. అందుకనక అన్నాడు, అందుకనక ఏంటన్నాడు? వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏక
మై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే వాక్యముల్లో మనమందరం కూడా క్రీస్తు వాక్యముల్లో ఉండాలి. క్రీస్తు వాక్యములో మన విశ్వాసములో మనం ఏక మనస్సుగా అంటే ఏకభావం కలిగి ఉండాలి అని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. చాలా స్లో. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక్క భావముతో. మరి ఏమన్నాడు? మరి మిమ్మును నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? యేసు కాదు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఏ సంఘానికి రాశాడు? ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, నేను వచ్చినా రాకపోయినా ఎవరు మీకు భయపెట్టినా మీరు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకే భావముతో ఒక్క భావముతో సువార్త విషయ పక్షమున మీరు పోరాడాలి. ఒకే మనసు సంఘంలో ఉన్నటువంటి వారు ఒకే మనసు అంటే ఒకే భావంతో కలిగి ఉండండి. మీరు ఎవ్వరు భయపట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనక మనము మరి పిల్లలు చెప్పేటప్పుడు ఒక్కొక్క సందర్భాలలో కొన్ని ఐక్యత గురించి పాఠంలో మనం చెప్తాం. పిల్లలకి 4 ఎద్దుల కథల గురించి మనం చెప్పాం. తర్వాత వేటగాడు పావురం గురించి చెప్తాం. పావురం గురించి అంటే చదువుకున్న వారికి తెలుసు. పావురం గురించి ఒక కథ ఉంది. ఒక వేటగాడట ఒక అడవి వైపు గింజలు పట్టుకొని వెళ్ళాడు. వేటగాడు అడవి వైపు గింజలు పట్టుకొని వల పట్టాడు. వలతో పాటు గింజలు పట్టుకొని అడవి వైపు వెళ్ళి అడవి మధ్యలో వల వేసి వల మధ్యలోనే గింజలు వేశాడు. వేసినప్పుడు ఆకాశం మీద ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి పావురాలు ఆ గింజలు కనబడ్డాయి. కనబడినప్పుడు అందులో ఏమైందంటే కొన్ని పావురాలు ఏమైనా, అర్రే గింజలు ఉన్నాయి, మనం పదండి దిగుదామా, దిగి మరి ఆ గింజలను మనం తిందామా, ఇప్పటికే మన ఆకలితో ఉన్నాడే గింజలు తిందామా అని పావురాలన్నీ కూడా మాట్లాడుకున్నప్పుడు అందులో ఒక యంగ్ పావురం ఏటన్నది, వద్దు అసలు ఈ అరణ్యము లోపల గింజలు ఉండడం ఏంటి? చూడండి, ఈ అరణ్యము లోపల ఆ యంగ్ ఏదైతే పౌరం ఉందో పౌరంకి మంచి విచక్షణ జ్ఞానము ఉంది. మరి ఈ అడవిలోనేటి గింజలు ఉండడం ఏంటి? ఎక్కడో పంట పొలాల దగ్గర గింజలు ఉంటాయి, ఊరు ప్రాంతాల్లో గింజలు ఉంటాయి, కానీ ఈ అడవి మధ్యలో గింజలు ఉండడం ఏంటి? ఇక్కడ ఏదో మోసం ఉంది, ప్రమాదం ఉంది, కాబట్టి మనం దిగకూడదు అనేసి మరి యంగ్ అంటే యవ్వనం కలిగినటువంటి ఆ పౌరం చెప్పేటప్పుడు ముసలి పౌరం ఏంటన్నదంటే, నీకేం తెలుసు, పదండి ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి మనం అందరం దిగిపోదామా, తినేద్దాం అనేసి అంటే అప్పుడు ముసలి పౌరం చెప్పినటువంటి అన్ని పౌరాలు కూడా దిగి ఆ గింజలు తినడం మొదలుపెట్టాయి. గింజలు తినేసినప్పుడు తర్వాత ఎగురుదాం. ఎప్పుడైతే గింజలు దిగిపోయినాయో వేటగాడు చూశాడు. వాడు వస్తున్నప్పుడు ఈ పౌరాలన్నీ కూడా వేటగాడు చూశాయి. ఆ వేటగాడు చూసి మనం ఇదిగో వేటగాడు వస్తున్నాడు కాబట్టి మనం ఎగిరిపోదామని సార్ ఒక్కొక్కటి ఎగురుతున్నాయి కింద. అంటే అక్కడ కాళ్ళకి ఏమైపోయినాయి? వల సిక్కిపోయినప్పుడు మరి ఆ పౌరాలు ఎగరలేకపోయినప్పుడు ఆ యవ్వనం కలిగినటువంటి తెలివైనటువంటి పౌరం ఏమన్నాడంటే, మనం ఒక్కొక్కరుగా ఎగిరితే
ఇది మనం సాధించలేము, వేటగాడు వచ్చి మనల్ని చంపి తినేస్తాడు. కాబట్టి నేను ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ప్రకారము మనమందరూ కూడా కానీ ఆ పని చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుండి మరి వేటగాడి బారి నుండి మనం తప్పించుకోవచ్చు అని అన్నారు. చెప్పు ఏదండి అన్నాడు. ఏది చెప్పండి అని అన్నప్పుడు మనమందరూ కూడా ఒక్కసారి అందరూ ఒకే విధంగాన ఒకేసారి మనం అందరం కలిసి ఎగిరిపోదాం అని అన్నారు. ఈ పౌరాలన్నీ కూడా ఐక్యంతో ఒకేసారి 1 2 3 అని సరే టక్కమని ఎగరడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఎగిరినాయో ఆ కట్టినటువంటి తాడుకి ఏదైతే కొయ్యలు కట్టాడో ఆ కొయ్యలన్నీ కూడా ఏమైపోయినాయి, ఆ తాళ్ళన్నీ కూడా తెగిపోయినాయి. ఎందుకంటే ఒకేసారి కాబట్టి. ఇందులో ఏముంది, ఐక్యమత్యం. ఏమి కనబడింది అక్కడ, ఐక్యమత్యంతో అక్కడ నుండి ఆ వలతో పట్టుకొని వెళ్ళిపోయినాయి. మరి వేటగాడు పాపం ఆకాశం వైపు చూసుకొని ఉన్నాడు. అంటే పావురాలలో ఏమొచ్చింది, ఏముంది అక్కడ, ఐక్యమత్యముతో మనం ఏవైనా సరే సాధించగలము అన్నటువంటిది. అందుకాబట్టి ఐక్యమత్యం అనేది చాలా అవసరం. మన సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ మనమందరం ఐక్యమత్యం చాలా అవసరం. ఐక్యమత్యముతో ఏవైనా సరే మనం సాధించగలము. అందుకనక ఏకభావము కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. అందుకబట్టి ఏకభావము కలిగి ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ఏక మనస్సు. ఇప్పుడే మనం 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో మనం మాట్లాడడం. ఆ రెండో భాగం, అందులోనే రెండో భాగం ఉంది. ఏటది, ఏక మనస్సు. ఏటది, ఇందాకలేమో ఏక భావము, ఇప్పుడేమో ఏక మనస్సు. అంటే ఏక మనస్సు కలిగి ఉండే, నీ మనస్సు నా మనస్సు కలవాలి, నీ మనస్సు నా మనస్సు కలవాలి. కలవకపోతే ఏ పని కూడా జరగదు. అది పెళ్ళైన కావచ్చు, సంఘ కార్యక్రమాలు కావచ్చు, కుటుంబ పనుల్లో అయినా సరే కావచ్చు, ఏ పనులైనా సరే మనస్సు ఏమవ్వాలట, కలవాలి. మనస్సు కలిగితేనే అప్పుడు. అందుకనక ఏక మనస్సు. మనమందరం వేరువేరుగా ఉన్నప్పటికీ దేవుని విషయంలో వచ్చినప్పుడు ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్సు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుసు నా సంతోషము సంపూర్ణము చెయ్యుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరందరూ కూడా ఏక మనస్సు లగునట్లుగా. అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి, ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఒకే మనస్సు కలిగి ఉంటేనే మనం ఏమైనా సాధించగలము. ఇష్టం లేనటువంటి వారు ఎవరైనా మనం బలవంతంగా పెళ్లి చేయగలమా? ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసినా ఆ పిల్లవాడు సంసారం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంసారం కరెక్ట్గా సాగుతుందా? సాగదు. ఎక్కడైనా సరే సాగదు. చెప్తున్నాం ఒకటి, ఎక్కడైనా ఏ సంఘాలలో కుటుంబాల్లో కానీ ఇద్దరు మనుషులు, భార్య భర్తలు, ఆడ మగ మనస్సు కలిస్తేనే ఆ సంసారం కొనసాగుతుంది. కానీ భార్యాభర్తల మనస్సు కానీ కలవకపోతే సంసారం ఏమైపోతుంది? చెడిపోతుంది. అందుకనక సంఘాలలో కూడా మనం కూడా ఏక మనస్సు కలిగి ఉంటేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. దేవునిలో మనం అభివృద్ధి చెందుతాం. దేవుని సంఘాన్ని, మంచి సంఘాన్ని, దేవుని సంఘాన్ని కట్టగలుగుతాం. కాబట్టి మనమంతా గమనించండి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మొదటిది మనం ఏం నేర్చుకున్నాము? ఏక భావం. రెండోది ఏంటది? ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాగే 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా సిత్తులను వినయ మనస్కులునై యుండుడి. ఇక్కడ చూడండి, తుదకు మీరు ఏక మనస్కులై ఉండాలి. చివరకు అంటే అర్థం ఏంటి? చివరకు మీరందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఎక్కడెక్కడ కలిగి ఉండాలట? సుఖ దుఃఖముల యందు.
సుఖం వచ్చినప్పుడు, సుఖం అంటే ఎప్పుడు సుఖాల గురించి ఆలోచిస్తాము? పెళ్ళిళ్ళ టైంలో, లేకపోతే ఏదో శుభకార్యం ఏవైనా ఉన్నట్టుగా అయితే అలాంటి సందర్భాలలో అందరూ సంతోషంగా ఉంటాం. అక్కడ వెళ్ళాలట, పాలు పంచుకోవాలి. దుఃఖముల యందు అనసి అన్నారు. ఎప్పుడు దుఃఖం కలుగుతుంది చెప్పండి? ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కానీ, ప్రమాదం జరిగినప్పుడు కానీ, అలాంటి సందర్భాలలో ఆ టైంలో ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంటే అలాంటి దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలట? మనస్సు, ఏక మనస్సు కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళి మన సుఖంలోను, సంతోషంలోను, దుఃఖంలోను మనం ఏం చేయాలట? పాలు పొందాలి, పాలు పంచుకోవాలి. అది ఏక మనస్సు. కానీ మన సంతోషం ఉన్నప్పుడు వెళ్ళడం, దుఃఖం లేనప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళకపోవడం, అది సిస్టమ్ కాదు, అది పద్ధతి కాదు. దుఃఖమైనా, సుఖమైనా, దుఃఖమైనా మనము ఒకరికొకరు మనస్సు మనం ఏం చేయాలండి? కలుసుకోవాలి, కలవాలి. మరి ఈరోజు నేను తెల్లారి ఏమైందంటే, మా గ్రామానికి సంబంధించి కుల్లోగంలో ఒక అమ్మాయి చనిపోయింది సడన్గా. ఆ ఊరు వార్డు మెంబరు మిస్సెస్ సడన్గా నిన్న రాత్రి 10 గంటలకు చనిపోయింది. తెల్లారి నాకు ఫోన్ చేశారు. యాక్చువల్గా 4:30 ఆ ప్రాంతంలో చేసినట్టుగా ఉన్నారు, కానీ నేను కొద్దిగా నిద్రలో ఉండడం వల్ల ఎత్తలేదు. తర్వాత మేము మిస్డ్ కాల్ చూసినప్పుడు చనిపోయారన్న. ఆ అమ్మాయి చాలా చిన్నది. పెద్దమ్మాయి కాలేజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అయ్యింది. ఒక పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, ఒక అబ్బాయి ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. అంటే అది యంగ్ పిల్ల, చిన్న పిల్ల, అది ఎక్కువ వయసు కాదు. కానీ గుండె ఆగి ఆమె ఏమైపోయింది? చనిపోయినప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చేశాను? తెల్లారేసరికి మరి ఎక్కడికి వెళ్ళాను? కుల్లోగంకి వెళ్ళాను. అంటే అదే మా ఊరికి వెళ్ళి వారితో కలిసి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడేసి మరి పరామర్శించుకొని, అంటే దుఃఖంలో అలా ఎక్కడున్నా ఎలాగున్నారు వాళ్ళు? దుఃఖంలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నటువంటి వారిని నేను వెళ్ళి వారి మనస్సు ఏం చేసుకున్నాము? ఏకము చేసుకున్నాము. ఇప్పుడు నేను వెళ్ళడం ద్వారా వారి మనస్సు ఏమైంది? ఒక ఆనందము కలిగింది. నేను కూడా మరి సందర్శించానన్నటువంటి సంతోషం నాకు కూడా కలిగింది. ఎందుకంటే మనస్సు ఏమైంది? కలిసి. అందుకనక సుఖముల యందు, దుఃఖముల యందు మనం ఎలాగుండాలట? ఏక మనస్సు కలిగండి, మనం ఒకరికొకరు ఆదరించుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యము మాట్లాడుతుంది. అందుకబట్టి మనం అందరూ కూడా ఏక మనస్కులు కలిగి ఉండాలి. అలాగే 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానమగులకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనస్సు కలిగి ఉండుడి అని మాట్లాడుతున్నాడు. ఏక మనస్సు కలిగి ఉండాలి అని ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. అందుకబట్టి గమనించండి, మనమందరం కూడా ఏక మనస్సు కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. నాకు కూడా హెల్త్ బాగాలేదు, నేను మాట్లాడుతున్నాను కానీ నాకు ఓపిక లేదు. నిన్నటి నుండి చాలా హెల్త్ అన్నటువంటిది చాలా దెబ్బ తినేసినట్టుగా ఉంది. అందుకబట్టి కొద్దిగా ఓపిక లేదు. ఉంది వాక్యం ఉంది, కానీ ఓపిక లేకపోవడంతో నేను మాట్లాడలేకపోతున్నాను. మరి ఈరోజు మనం 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటోది ఏంటది? ఏక భావం. రెండోది ఏక మనస్సు. అంటే ఏక అనస అంటే ఐక్యతకి గుర్తు. ఏక అంటే అర్థం ఏంటి? ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వం, మనం వేరువేరుగా ఉన్నప్పటికీ మనమందరం క్రీస్తు సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తు రక్తం ఇందాకలే మనం ఒక్కరే క్రీస్తు, కానీ ఎంత ఎక్కువ మంది క్రీస్తులు వచ్చారేటి? ఒకడే క్రీస్తు. సంఘంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి,
కానీ అన్ని సంఘాలు కూడా ఎవరి రక్తం ద్వారా మనం కడగబడ్డాం? క్రీస్తు రక్తం ద్వారా మనం అందరూ కూడా కడగబడ్డాం. ఆ క్రీస్తు ఒక్కడే, క్రీస్తు రక్తం ఒక్కటే. అందుకప్పుడు మనం అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి అనే ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమేడ సంభూతుడా, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపం చేసే కృపను గ్రహించిన విధానికి వందనాలు. తుదకు సహోదరులారా, మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి గొప్ప పాఠాన్ని మమ్మల్ని బోధించిన విధానికి వందనాలు. ఈ వాక్యాన్ని విన్నాడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి శోధనలు, కష్టాలు, అరిగే ఇరుకుబ్బందులు రాకుండా మీరే కాసే కాపాడి నడిపించమని, మరి వాక్యాన్ని వినడం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మరి క్రీస్తులో ఐక్యత కలిగి జీవించే గొప్ప మనస్సు వారికి అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.